ఏమన్నా రాజుల పొలం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. 1/2 కేజీ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 2 స్పూన్ల కారం, ఆల్రెడీ దంచి పెట్టుకున్న పుల్ల మసాలా 1 స్పూన్ సాల్ట్, ఒక లెమన్, కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 కప్ కర్డ్ వేసుకున్నాం. అది కూడా కలిపేసుకుని బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. 1 గ్లాసున్నర బియ్యంలో కడిగి పెట్టుకున్న బియ్యంలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, దంచి పెట్టుకున్న మసాలా 1 స్పూను, 1 స్పూన్ సాల్ట్, అదంతా బాగా మిక్స్ అవ్వడానికి కొద్దిగా ఘీ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. దీన్ని కలిపేసి పక్కన పెట్టండి. మనకి ఇప్పుడు పొలంలోకి కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, జీడిపప్పు, వెల్లుల్లిపాయలు, బిర్యానీ ఆకు, చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ పక్కన పెట్టుకుంది. ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ బాగా ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా కోసుకొని అందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్ వచ్చాక అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అందులో వేసేసి చికెన్ ఒక 80% కుక్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. చికెన్ కుక్ అయ్యాక వేరే కడాయి తీసుకొని అందులో ఆయిల్ అండ్ ఘీ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కిందాక వెయిట్ చేయండి. ఆయిల్ వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు, షాజీరా, కాజు వేసి కాజు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. కాజు గోల్డెన్ కలర్ అయ్యాక అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి రెప్పలు, చిన్న ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ మగ్గిన వేసుకొని అందులోనే మనం పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పులావ్కి ఈ రైస్ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ అన్నమాట. కింద అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2-3 మినిట్స్ వరకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఈ రైస్ వేగిపోయిన తర్వాత ఇందులోకి 1.5 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ వేసి హై ఫ్లేమ్లో అది మరిగే వరకు వెయిట్ చేయండి. అది మరుగుతున్నప్పుడు అది మూత పెట్టి 60% కుక్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 60% కుక్ అయింది రైస్ అనగా అప్పుడు మనం ఆల్రెడీ 80% కుక్ చేసిన చికెన్ ఉంది కదా, అది ఇందులో వేసి కొద్దిగా సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదా అడ్జస్ట్ చేసుకుని దాన్ని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వదిలేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుని కుమ్మేయండి.